ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇబ్బందులు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కొరత వల్ల కొన్ని పాకిస్తాన్ వంటి చిన్న చిన్న దేశాల్లో లాక్డౌన్లు కూడా విధిస్తున్నారు. దీనికి కారణం క్రూడ్ ఆయిల్ మీద మనమందరం ఇంతలా ఆధారపడటమే. మనం నడిపే బైక్స్ నుండి విదేశాలకు ప్రయాణించే విమానాల వరకా ఆఖరికి మన వంటింట్లో వంట చేసుకోవడానికి కూడా మనం దీని మీదే ఆధారపడిపోయాం. అయితే ఇంత విలువైన ఈ క్రూడ్ ఆయిల్ ని మొదట్లో దేనికి పనికిరాని ఒక నల్లటి బురదలా చూసేవారని మీకు తెలుసా? అయితే అసలు ఈ క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుంది, దాన్ని మొదటిసారి ఎవరు ఎలా బయటికి తీశారు, భూమిలో ఉన్న క్రూడ్ ఆయిల్ త్వరలోనే అయిపోబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ క్రూడ్ ఆయిల్ కథ ఈ రోజు నిన్న మొదలైంది కాదు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద మనుషులు పుట్టకముందు మన సముద్రాల్లో చిన్న చిన్న మొక్కలు, చేపలు, రకరకాల జీవులు ఉండేవి. అవి చనిపోయాక సముద్రం అడుగున చేరిపోయి వాటిపైన ఇసుక, మట్టి పొరలు పొరలుగా పేరుకుపోయింది. దానివల్ల భూమి లోపల ఉండే విపరీతమైన వేడి మరియు పీడనం కారణంగా ఆ చనిపోయిన జీవరాశులు మెల్లగా ఒక నల్లటి ద్రవంగా మారిపోయాయి. అదే మనం ఈరోజు వాడుతున్న క్రూడ్ ఆయిల్. అంటే మనం వాడుతున్న ఈ ఇంధనం వెనుక కోట్ల సంవత్సరాల ప్రకృతి చేసిన ఒక నిశ్శబ్ద ప్రక్రియ ఉందన్నమాట. భూమి అడుగున ఉన్న ఈ ఆయిల్ అప్పుడప్పుడు కొన్ని పగుళ్ల ద్వారా దానంతటా అదే పైకి వచ్చేది. ఇలా పైకి వచ్చిన నల్లటి జిగురు లాంటి ద్రవాన్ని చూసి అప్పటి వాళ్ళు భయపడలేదు. కానీ మొదట్లో దాన్ని ఒక బురదలాగా భావించి వదిలేశారు. అయితే ఎన్నో వేల ఏళ్ల క్రితమే పాతకాలం నాటి బబిలోనియన్లు మరియు ఈజిప్షియన్లు దీనిని వాడటం మొదలుపెట్టినట్టు మన దగ్గర ఆధారాలున్నాయి. వాళ్ళు తమ పడవలు నీళ్లల్లో మునిగిపోకుండా ఉండడానికి, ఇళ్లగోడలు గట్టిగా ఉండడానికి దీనిని ఒక వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ లాగా వాడేవాళ్లు. కొందరైతే దీనిని మందుల తయారీలో కూడా వాడారు. కానీ అది ప్రపంచాన్ని మార్చే ఇంధనం అని వాళ్ళు అప్పుడు ఊహించలేకపోయారు. అయితే అసలు కథలో మార్పు 18వ శతాబ్దంలో మొదలైంది. ఆ సమయంలో ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఫ్యాక్టరీలు వస్తున్నాయి మరియు జనాభా విపరీతంగా పెరుగుతోంది. రాత్రిపూట ఇళ్లలో వెలుగుండాలంటే దీపాలు కావాలి. దానికోసం అప్పట్లో తిమింగలాల కొవ్వుతో చేసిన వేల్ ఆయిల్ని వాడేవారు. కానీ మనుషుల అవసరాలు పెరిగిపోయి తిమింగలాలను ఇష్టం వచ్చినట్లు వేటాడటం వల్ల వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. దీనివల్ల ఆ నూనె ధర సామాన్యులు కొనలేని రేంజ్కు చేరుకుంది. దాంతో ఖచ్చితంగా మనకు ఇంకో దారి కావాలి అని మనుషులు దానికి ప్రత్యామ్నాయం కోసం వెతకటం మొదలుపెట్టారు. అప్పుడే కొందరు శాస్త్రవేత్తల దృష్టి నేలమీద అక్కడక్కడ ఊరుతుంటున్న క్రూడ్ ఆయిల్ మీద పడింది. దానిని శుద్ధి చేస్తే దీపాలు వెలిగించడానికి అద్భుతమైన కిరోసిన్ లాగా వాడుకోవచ్చని వాళ్ళకర్థమైంది. కానీ సమస్య ఏంటంటే అది భూమిపైన చాలా తక్కువగా మాత్రమే దొరికేది. అందరికీ సరిపడా ఆయిల్ కావాలంటే భూమి లోపలికి వెళ్లి దానిని బయటికి తీయాలి. ఇక్కడే మన చరిత్రలో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్వెన్షన్ జరిగింది. టెక్నాలజీ అంటే ఏంటో కూడా తెలియని ఆ పాతకాలంలోనే చైనా వాళ్లు భూమికి కన్నం వేశారు. ఇప్పట్లోలాగా పెద్ద పెద్ద మెషీన్లు లేని ఆ రోజుల్లోనే వాళ్ళు భూమి లోపల ఉన్న ఆ నిధిని బయటికి తీశారు. నిజానికి వాళ్ళు మొదట్లో ఈ ఆయిల్ కోసం వెతకలేదు. వాళ్ళ టార్గెట్ ఉప్పు నీరు. అప్పట్లో ఆహారం పారవ్వకుండా ఉండటానికి ఉప్పు చాలా ముఖ్యం. అందుకే ఆ ఉప్పు నీటి కోసం చైనా వాళ్ళు భూమిని తవ్వడం మొదలుపెట్టారు. ఇందుకోసం వాళ్ళు వెదురు బొంగులను తీసుకుని వాటి చివరన ఒక బరువైన ఇనుప ముక్కను కట్టి దానిని ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా సెట్ చేసి భూమిని బలంగా గుద్దరం స్టార్ట్ చేశారు. అలా నెలల తరబడి డ్రిల్లింగ్ చేస్తూ సుమారు 800 అడుగుల లోతు వరకు వెళ్లారు. అక్కడ వాళ్ళకి ఉప్పు నీటితో పాటు నేచురల్ గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ కూడా బయటపడింది. దాంతో వాళ్ళు ఆ వెదురు బొంగులనే పైప్ లైన్స్ లాగా మార్చి ఆ గ్యాస్ మరియు ఆయిల్ని ఉపయోగించి ఉప్పును తయారు చేసుకోవడం, దీపాలు వెలిగించడం చేశారు. అంటే మనం ఈరోజు వాడుతున్న డ్రిల్లింగ్ టెక్నాలజీకి కొన్ని వందల సంవత్సరాల క్రితమే చైనా వాళ్ళు పునాది వేశారన్నమాట. చైనా వాళ్ళ తర్వాత అసలైన ఆయిల్ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం అమెరికానే. జార్జ్ బీసెల్ అనే ఒక లాయర్కి వచ్చిన ఐడియా వల్ల ఈ ప్రయాణం మొదలైంది. ఆయన ఎడ్విన్ డ్రేక్ అనే ఒక మామూలు రైల్వే కండక్టర్కి ఆయిల్ తీసే బాధ్యత అప్పగించారు. అయితే అప్పటిదాకా ఎవరికీ భూమిని తొలిచి ఆయిల్ తీసిన అనుభవం లేదు. డ్రేక్ ఒక స్టీమ్ ఇంజిన్ ని తీసుకుని
టైటస్ విలే అనే ఊరికి వెళ్లి తవ్వడం మొదలుపెడితే ఊర్లో వాళ్ళంతా అతన్ని క్రేజీ డ్రేక్ అని ఎగతాళి చేశారు. కాని డ్రేక్ వెనక్కి తగ్గలేదు. భూమిని తవ్వుతున్నప్పుడు మట్టి పడిపోయి గుంత పూడిపోతుంటే ఆయన ఒక పెద్ద ఐరన్ పైపుని భూమిలోకి దించి దాని లోపల నుంచి డ్రిల్లింగ్ చేసే ఒక కొత్త పద్ధతిని అతను కనిపెట్టాడు. ఈ ఒక్క చిన్న ఐడియానే ఈరోజు మనం వాడుతున్న మోడర్న్ డ్రిల్లింగ్ టెక్నాలజీకి పునాది. అలా ఆగస్టు 1859లో సుమారు 70 అడుగుల లోతులో తొలిసారి క్రూడ్ ఆయిల్ దొరికింది. ఆ క్షణం ఈ ప్రపంచం తలరాతని శాశ్వతంగా మార్చేసింది. ఇక ఆ వార్త అగ్గిలా వ్యాపించడంతో వేలాది మంది జనాలు అక్కడికి క్యూ కట్టారు. దీనినే మనం ఆయిల్ బూమ్ అని అంటాం. అయితే అసలైన విప్లవం 1901లో టెక్సాస్లోని స్పిండల్ టాప్లో మొదలైంది. అక్కడ భూమిని తవ్వుతున్నప్పుడు లోపల ఉన్న విపరీతమైన ప్రెజర్కి ఆయిల్ ఒక ఫౌంటైన్ లాగా ఏకంగా 100 అడుగుల పైకి ఎగిసింది. అప్పటిదాకా ఇది కేవలం కొన్ని చోట్ల దొరుకుతుంది అనుకున్న వాళ్ళకి భూమి లోపల ఒక ఆయిల్ మహాసముద్రమే ఉందని అర్థమైంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టడంతో కిరోసిన్ వాడకం తగ్గిపోతుందని అందరూ భయపడ్డారు. కానీ హెన్రీ ఫోర్డ్ తన కార్లను మార్కెట్లోకి తేవడంతో అంతా మారిపోయింది. అప్పటిదాకా వేస్ట్ అని పారబోసిన గాజోలిన్ ఇప్పుడు కార్లకి అద్భుతమైన ఇంధనంగా మారింది. దీనివల్ల ఫ్యాక్టరీలు, పడవలు, రైళ్లు అన్నీ ఈ ఆయిల్తోనే నడవడం మొదలుపెట్టాయి. ఈ గందరగోళంలోనే జాన్ డి రాక్ ఫెల్లర్ అనే వ్యక్తి తన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీతో ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియనీర్ అయ్యాడు. అప్పట్లో ఆయన పవర్ ఎంతగా పెరిగిందంటే అమెరికా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ద్వారా ఆయన కంపెనీని 34 ముక్కలు చేయాల్సి వచ్చింది. ఈరోజు మనం చూస్తున్న ఎగ్జాన్ మొబిల్, షెవ్రాన్ వంటి బ్రాండ్స్ అన్నీ ఆ ముక్కలే. ఇక వరల్డ్ వార్ సమయంలో ఎవరి దగ్గర ఎక్కువ ఆయిల్ ఉంటే వాళ్లదే విజయమని ప్రపంచానికి అర్థమైంది. అప్పుడే అమెరికా మరియు బ్రిటన్ కళ్ళు మిడిల్ ఈస్ట్ దేశాల మీద పడ్డాయి. అప్పటిదాకా ఆ అరేబియా ఎడారుల్లో కేవలం ఇసుక తప్ప ఏమీ లేదనుకున్న వాళ్ళకి అక్కడ ప్రపంచాన్ని శాసించే మహానిధి దొరికింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఆయిల్ ఓషన్ దొరకడంతో ఒంటల మీద తిరిగే ఆ దేశాల ప్రజలు రాత్రికి రాత్రి రోల్స్ రాయ్స్ కార్లలో తిరిగే స్థాయికి ఎదిగారు. ఆ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కలిసి ఓపెక్ అనే ఆర్గనైజేషన్ గా ఏర్పడ్డాయి. ఈరోజు వాళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తే చాలు మన ఇండియాలో పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. అంతలా వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కానీ ఈ నాణేనికి మరోవైపు ఒక భయంకరమైన నిజం ఉంది. ఒకప్పుడు దేవుడిచ్చిన వరమనుకున్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఒక శాపంగా మారుతోంది. ఈ ఆయిల్ వల్ల వెలువడుతున్న నల్లటి పొగ వల్ల మన భూమి వేడెక్కుతోంది. దీనినే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల వల్ల ఎక్కడ చూసినా వరదలు లేదా కరువులు వస్తున్నాయి. అంతేకాకుండా భూమి లోపల ఉన్న ఆయిల్ ఏమీ అక్షయపాత్ర కాదు. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇంకో 50 లేదా 60 ఏళ్లలో ఇది పూర్తిగా అయిపోవచ్చు. మరి అప్పుడు మన పరిస్థితేంటి? మళ్ళీ ఆ చీకటి రోజులకు వెళ్ళిపోవాలా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనిషి కొత్త దారులను వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆ కొత్త అస్త్రాలే సోలార్ ఎనర్జీ మరియు విండ్ పవర్. ఒకప్పుడు పెట్రోల్తో నడిచే కార్లు ఇప్పుడు బ్యాటరీలతో నడుస్తున్నాయి. రాబోయే 10 ఏళ్లలో పెట్రోల్ బంక్ అనేది లేకుండా ప్రతి ఇంట్లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండే రోజు రాబోతోంది. చివరగా ఒక మాట, ఎక్కడో సముద్రం అడుగున చనిపోయినా చిన్న చిన్న జీవరాశుల నుంచి పుట్టిన ఒక బురదలాంటి ద్రవం కోట్ల ఏళ్లపాటు భూమి లోపల దాక్కుని బయటికి వచ్చి ఈ ప్రపంచం యొక్క రూపురేఖలను మార్చేసింది. ఒక మామూలు మనిషి పిచ్చి ఆలోచన ఆ నల్లటి నిధిని వెలికితీస్తే అది మనల్ని నేల మీద నుండి ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అందుకే ఈ క్రూడ్ ఆయిల్ అనేది కేవలం ఒక ఇంధనం కాదు, ఇది మన హ్యూమన్ హిస్టరీలో జరిగిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఆ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. మరో కొత్త రూపంలో మరింత స్వచ్ఛమైన వెలుగులో ముందుకు సాగుతూనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.